ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయిపోతాయి సార్. ఇది డాక్టర్ మీ హాస్పిటల్ పరంగా కానివ్వండి, లేదా ఇండివిజువల్గా డాక్టర్ పరంగా కానివ్వండి సార్, అలాంటి ఆలోచనతో వచ్చారంటే స్టిల్ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఒక బాధ్యత, ఒక మోరల్ అబ్లిగేషన్ అనేది ఖచ్చితంగా ఒక బాధ్యత డాక్టర్ల మీద. కంపల్సరీ సార్, అది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఐసీయూలో పేషెంట్ ఉన్నారనుకోండి, అటెండర్స్ అనేవాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ని అడ్మిట్ చేసింది వాళ్ళ అబ్బాయి అనుకోండి, ఎగ్జాంపుల్ పెద్ద ఆయన ఒక ఆయన అడ్మిట్ అయ్యారు, వాళ్ళ అబ్బాయి అడ్మిట్ చేశాడు, నెక్స్ట్ వాళ్ళ మిస్సెస్ వస్తారు, తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి వస్తాడు, తర్వాత వాళ్ళ బామ్మర్ది వస్తాడు, ఇట్లా వస్తూనే ఉంటారు. వస్తున్న వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే ఓపిక్గా చెప్పాల్సిందే సార్. చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా, అంటే స్టేటస్ ఏంటనేది తెలియదు. కాబట్టి డాక్టర్స్ అనేవాళ్ళు చాలా పేషెన్స్ తోటి ఉంటారు సార్, కంపల్సరీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీరు ఇందాకే అన్నారు సార్, ఇది ఈ యొక్క బిజినెస్ పరంగా కట్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ లాంటిది వచ్చింది, మీరు సర్వీస్ మోటివ్లో వెళ్దాం అనుకుంటున్నారు. అవును సార్. అండ్ నేను దానికి ఒక క్వశ్చన్ కూడా వేసాను, వాటికి సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా వేస్తున్నాను. సర్వీస్ మోటోలో వెళ్ళినప్పుడు అద్భుతమైన సర్వీస్ ఇస్తున్నప్పుడు వాల్యూమ్ పెరిగిపోతుంది, అంటే చాలా మంది పేషెంట్స్ వచ్చేయచ్చు హాస్పిటల్స్కి. అవును సార్. లోడ్ పెరిగిపోవచ్చు. మరి ఎట్లా దాన్ని ప్రిపేర్ అయి ఉన్నారా, లేకపోతే దాన్ని ఏంటి పరిస్థితి? ప్రిపేర్ అయ్యి ఉన్నాం సార్. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మేము ప్రజెంట్గా ఈచ్ బ్రాంచ్కి ఒక 1000 మెంబర్స్ వచ్చినా కానీ మేము అకామిడేట్ చేయగలిగే పొజిషన్లో ఉన్నాం సార్. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనే వాళ్ళు పెరుగుతుండే కొద్దీ మనం కూడా స్టాఫ్ని పెంచుతాం సార్. వాళ్ళని అకామిడేట్ చేయడానికి స్టాఫ్ని పెంచుతాం కాబట్టి ప్రాబ్లం అనేది ఏముండదు. Like and subscribe Eagle Media Works.